హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తోటికోడలు కిచెన్. ఈరోజు మనం కాజు పన్నీర్తో బటర్ నాన్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కావాల్సిన సామాన్లు చూద్దాము. బటర్ నాన్ అంటే మన రెస్టారెంట్స్లో, దాబాస్లో అది మైదాతో చేస్తారు కదా, అలా కాకుండా నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. రండి. బటర్ నాన్కి కావాల్సిన సామాన్లు: 1 కప్పు గోధుమ పిండి, 3 స్పూన్స్ బటర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, 1 స్పూన్ పంచదార, 2 స్పూన్స్ పెరుగు. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, టూ స్పూన్స్ పెరుగు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, షుగర్, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మన చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదా, అలా కలుపుకోవాలి. అందులో 1 స్పూన్ బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాజు కర్రీకి సామాన్లు చూద్దాము. 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి, 2 స్పూన్స్ ఆయిల్, 6 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయ ముక్కలు, 3 టమాటా ముక్కలు కట్ చేసి బౌల్లో పెట్టుకోవాలి. పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, 5 జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు, 5 కొబ్బరి ముక్కలు, 1 కప్పుతో జీడిపప్పు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని అందులో గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం నీళ్లు పోసుకొని అది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చేసుకున్నాను చూడండి. మొత్తం ఒక 100 గ్రాముల పన్నీర్ ముక్కలు తీసుకోవాలి, 1 స్పూన్ బటర్ తీసుకోవాలి, తీసుకుని అన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 3 స్పూన్స్ ఆయిల్, అది కొంచెం హీట్ అయిన తర్వాత బౌల్తో మనం జీడిపప్పు తీసుకున్నాం కదా,
అవి వేయించుకోవాలి. చూడండి వేస్తున్నాను. అవి కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకోవాలి. వేగిపోయాయి చూడండి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేస్తున్నాను. తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి, టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది, మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, గసగసాలు, కాజు మిశ్రమం ఉంది కదా ముద్ద, అది కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, వేసుకుని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే బాగా మగ్గిపోతుంది చూడండి. అలా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత అందులో ఒక బౌల్తో వాటర్ పోసుకోవాలి. ఒక బౌల్తో వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయింది. అందులో వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
5 నిమిషాల తర్వాత మూత తీస్తే మన కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అందులో 1 స్పూన్ బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. హెల్దీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ. దీన్ని చపాతీతో కానీ రోటీతో కానీ ఎలా తిన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు నాన్కి ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని మూత తీసి చూద్దాము. చూడండి, బాగా రెడీ అయింది. ఇప్పుడు బటర్ నాన్ రెడీ చేస్తాను. పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలైనా బాగా అలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుని బాగా ప్రెస్ చేసుకోవాలి. అలా రెడీ అయిన తర్వాత ఒక చపాతీ చేసుకునేంత ముద్ద తీసుకొని దానిని ఓవెల్ షేప్లో చపాతీలా చేసుకోవాలి. చూడండి, మన రెస్టారెంట్లో ఓవెల్ షేప్లోనే ఉంటుంది కదా చపాతీ, బటర్ నాన్. నేను కూడా అలాగే చేస్తున్నాను. చూడండి, కాకపోతే వాళ్ళు మైదాతో చేస్తారు, నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఓకే, నేను ఫస్ట్ ఒకటి చేసి చూపిస్తాను మీకు, తర్వాత మిగిలినవి చేస్తాను. ఇలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక బౌల్తో కొంచెం వాటర్ తీసుకొని దాని మీద కాస్త అలా అద్దాలి. మరీ ఎక్కువ అద్దద్దు, కొంచెం లైట్గా అద్దండి. అలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం వాటర్ అద్దాం కదండి, ఆ సైడ్ పెనం మీద ఉండేలాగా చపాతీ వేసుకోవాలి. చూడండి, అలా కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అది బబుల్స్లా వస్తుంది చూడండి. అలా వచ్చిన తర్వాత 1 స్పూన్ బటర్ దానిపైన అంతా అలా వేసుకోవాలి.
అలా వేసిన తర్వాత పెనాన్ని ఒక్కసారి పొయ్యి మీదకి పెట్టి నాన్ కాల్చుకోవాలి. చూడండి ఎలా కాలుస్తున్నానో. అలా వేసి అటు ఇటు కొంచెం హైలోనే ఉంచుకొని కాల్చుకోవాలి. పొంగుతుంది చూడండి, బాగా వస్తుంది. మన హెల్దీ బటర్ నాన్ రెడీ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి పెనం పెట్టి అటు ఇటు కూడా కొంచెం బటర్ వేసుకొని అటు ఇటు కూడా కాల్చుకోవాలి. అంతేనండి, బటర్ నాన్ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా చేసుకొని బటర్ నాన్ రెడీ. నేను ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటాను. చూడండి, కాజు పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.